హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ ఫుడ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే మునగాకు పొడి రెసిపీని చూసేద్దాం. దీంట్లో మనకి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ హెల్తీ స్కిన్ని ప్రమోట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తూ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా? ఈ మునగాకుని మొత్తం నీట్గా శుభ్రం చేసుకుని ఇలా చేసుకుని కొంచెం సేపు ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఈ ఆకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సమ్మర్ టైంలో అయితే ఒక గంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో మాడకుండా మనం నీట్గా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం క్రష్ చేసినప్పుడు ఇలా రోస్ట్ అయినట్టు సౌండ్ రావాలి, అప్పుడే కరెక్ట్గా వేగినట్టు. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని కరివేపాకుల్ని కూడా సేమ్ అలానే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా డ్రై రోస్టే కాకుండా ఓవెన్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్లో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 ఫుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, అలాగే ఇంకొక స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 10 to 11 ఎండు మిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ నువ్వులు, అలాగే కొంచెం మెంతులు అండ్ ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఒక చిన్న హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ ఒక 10 నుంచి 11 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయింది మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కర్రీ లీవ్స్ అండ్ మొరింగా లీవ్స్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. ఇది ఎక్కువ ఫైన్ పౌడర్ అయిపోకూడదు, ఇలా కొంచెం గరుగ్గా ఉంటే సరిపోతుంది. అంతే, హెల్దీ మొరింగా పొడి ఈజ్ రెడీ. ఫర్ మోర్ సచ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ అండ్ ఫుడ్ ఫ్రెండ్స్.